ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరులో వెన్నుపోటు దినం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాపూర్ పట్టణంలోని సిద్ధలయ్య సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించామన్నారు. అమ్మకు వందనం, నిరుద్యోగ భృతి లాంటి సూపర్ 6 పథకాలతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడవడం సమంజసం కాదని, అశేష ప్రజాజన సందోహంలో శాంతియుత ర్యాలీతో అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే తహసీల్దార్ కార్యాలయంలోకి అనుమతించలేదని, పచ్చ చొక్కా వేసుకుని వస్తే అనుమతిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం తీసుకునేందుకు కూడా తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు భయపడుతున్నారని, ఇంతటి దారుణమైన రెడ్ బుక్ రాజ్యాంగ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయటం దారుణమని పేర్కొన్నారు. ఎస్ఐ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, సిఐ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, డిఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, సబ్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇక్కడ ఎంఆర్ఓ గారితో కూడా నిన్న కూడా మాట్లాడటం జరిగింది. నేను ఇక్కడే ఉంటాను సార్ అన్నారు. వెన్నుపోటుని దినంకి ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్లో వెన్నులో వణుకు పడుతుంది. అర్థమవుతుంది కదా, ఎవరు ఉండడానికి లేదు, మైక్ వాడడానికి లేదు. రిప్రజెంటేషన్ ఇస్తే కూడా భయపడితే తీసుకోకుండా ఉండరు. ఏం చెప్పాలా అంటే పచ్చ చొక్కా వేసుకుంటేనే రండి అంటారు. ఇది ఇక్కడ లోకల్గా వారి నిస్సహాయాలు అర్థమవుతుంది. పైనుంచి వచ్చిన ఆదేశాలు ఇన్ని రోజులు దాక్కుంటారు. ప్రజలు గమనిస్తున్నారు, ఇది కూడా చూస్తారు. శాంతియుతంగా, ఇంతకన్నా శాంతియుతంగా ఏ కార్యక్రమం ఎక్కడ కూడా జరగదు. చూద్దాం, దీని మీద కూడా ఏమైనా కేసులు పెడతారేమో. మేము ప్రజల పక్షానే ఉన్నాం. ఎంఆర్ఓ లేరు, లేకపోతే ఇంకొక సీనియర్ ఆఫీసర్ లేరు అన్నట్టు మాత్రాన ప్రజల గొంతుకుని వినిపించాం. హామీల సంగతి ఏంటో తేల్చండి అన్నాం. చూద్దాం నాయకులు ఏం చెప్తారో, ఏం చేస్తారో, ఎలా చేస్తారో. తప్పకుండా మేము ఇక్కడే ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతాం.